వెల్కమ్ టు 2 స్టేట్స్ రిపోర్ట్. నేను లక్ష్మి. నేను ప్రియాంక. ముందుగా 99 రిపోర్ట్లో ఏపీ అప్డేట్స్ చూద్దాం. ఏపీలో ఎన్నో ప్రముఖ దేవాలయాలున్నాయి. అందులో కోనసీమ జిల్లా మామిడికుదురు మండల పరిధిలోని అప్పనపల్లిలోని శ్రీ బాలబాలాజీ ఆలయం ఒకటి. ఆలయంలో ఇవాళ స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయాన్ని మల్లేటి రామస్వామి దంపతులు నిర్మించారు. 1967లో నిత్య అన్నదానాన్ని మొదటిసారిగా అప్పనపల్లి దేవస్థానంలోనే ఈ దంపతులు ప్రారంభించారు. ఈ దంపతులకు సంఘీభావంగా రాజోలులోని శెట్టి బలిజ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భారీ గజమాల యాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో సంఘ సభ్యులు పాల్గొన్న శెట్టి బలిజ సంక్షేమ సంఘం సభ్యులతో మా ప్రతినిధి బాబీ ఫేస్ టు ఫేస్. కొబ్బరికాయలో చెప్పి బాలబాలాజీ దేవస్థానం దీన్ని ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేసిన దగ్గర నుంచి కూడా అభివృద్ధి లేకపోవడం అనేది ఒక మైనస్ పాయింట్. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి దీన్ని అభివృద్ధి తీసుకెళ్ళి ఈ ప్రాంతం కోనసీమ ప్రాంతంలో ఉన్నది కాబట్టి ఇక్కడ పక్కనే గోదావరి నది కూడా ఉంది. ఇవన్నీ కూడా మనకి ప్రకృతి రమణీయమైన ప్లేస్లో ఈ యొక్క ఆలయం ఉంది. దీని విశిష్టతను గుర్తించి ప్రభుత్వం టూరిజం డెవలప్మెంట్ కూడా భవిష్యత్తులో మంచి సదుపాయాలు కలిగిస్తారని చెప్పి దీన్ని డెవలప్మెంట్ తీసుకెళ్ళాలని చెప్పి మేము కోరుకుంటాం. అదేవిధంగా విశిష్టత ఏంటంటే మొట్టమొదటిసారిగా ఇక్కడ భోజనాలను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే నిత్యాన్నదానం ఇక్కడ మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా అప్పనపల్లి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రారంభించారు దేవాలయంలో. ఆనాడు నందమూరి తారక రామారావు గారు ఈ యొక్క అప్పనపల్లి దేవస్థానాన్ని సందర్శించి ఇక్కడ ఒక నిత్యాన్నదానం చూసి దీన్ని మోడల్గా తీసుకుని తిరుపతిలో ప్రారంభించడం జరిగింది. ఆ రోజు దేవాదాయ 1979 ముల్లె రామస్వామి గారు మా అందరూ ఉపయోగించారు 200 మందికి. ఆనాడు ఆయన కష్టపడి మన దేవాలయాన్ని నిర్మించి వచ్చిన భక్తులు కూడా రాష్ట్రంలో లేని 100 మందికి అన్నదానం ఏర్పాటు అక్కడ పెట్టి బాలబాలి దేవస్థానం ఆ యొక్క రామస్వామి యొక్క పూర్తికి అందరికీ ఆయన వారి అన్నదాన నిరంతరము అయినప్పుడు కూడా స్వామి ఆశించుడు ఆ రామస్వామి గారి వల్ల ఈ ప్రాంతం కూడా అభివృద్ధిగా ఉండాలని. ఆనాడు రామస్వామి గారు ఇక్కడ ఈ ప్రజల్లో బతుకుకోవాలని పెంచాలి అనే ఉద్దేశంతో ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా బతుకుకోవాలతో నడిపించడం. ఆయనకి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కృతజ్ఞతగా ప్రతి సంవత్సరం కూడా అప్పనపల్లి బాలబాలాజీ స్వామి వారి కళ్యాణం రోజున గజమాల ఏర్పాటు జరుగుతుంది. రామస్వామి గారు ఎంత అభివృద్ధి చెందింది కదా, యాత్ర సాగిస్తున్నారు. రామస్వామి గారు చేసిన ఈ అభివృద్ధిని అప్పనపల్లి దేవస్థానంలో మంచి కార్యక్రమాలు, అలాగే మంచి భగవంతుడి దయ వల్ల చాలామంది మంచి జరగటం, ఎన్నో విధాలుగా అందరికీ మంచి జరగడం జరిగింది. ఆ విధంగా అప్పనపల్లి దేవస్థానంలో మన దొమ్మేటి రామస్వామి గారిని అభివృద్ధి చేసిన విషయం కోసం ఆయన ఎప్పుడు మేము గుర్తుంచుకోవాలని, అలాగే అప్పనపల్లి దేవస్థానంలో అప్పనపల్లి వెంకటేశ్వర స్వామి ఎప్పుడు అందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ ఈ యాత్రను ప్రతి సంవత్సరం మేము అలాగే విజయవంతం చేస్తూ ముందు మనల్ని ఆ భగవంతుడు మమ్మల్ని ప్రజల్ని అందరినీ కాపాడాలని ప్రభుత్వం కూడా చొరవ చూపుకొని ఈ అభివృద్ధిని అప్పనపల్లి దేవస్థానాన్ని ఇంకా విశిష్టత చేసి పెద్దగా చేసి దాని ప్రాముఖ్యతను తెలియపరచాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తుంది. అప్పనపల్లి దేవస్థానం ప్రత్యేకం ఉంది. అలాగే మీరు యాత్ర కూడా ప్రారంభించారు. ఏ విధంగా మీరు సుమారుగా మరి 1970 సంవత్సరం నుంచి ఇక్కడ అప్పనపల్లి దేవస్థానంలో మరి కొబ్బరికాయలు కొట్టు ఆయన స్వామి గారు వెలవడం జరిగింది. మరి ఆ రోజు నుంచి కూడా మరి ముల్లెటి రామస్వామి గారు ఆదిలక్ష్మి దంపతులు మరి ఆ గుడిని దినదిన అభివృద్ధి చేస్తూ మరి అత్యధిక మరి పాపులేషన్గా తీర్చిదిద్దారు. ఈ దేశంలోనే మొట్టమొదట అన్నదాన కార్యక్రమాలు, గుడిలో అన్నదాన కార్యక్రమాలు నిత్యాన్నదానం అని మొదలుపెట్టినటువంటి వ్యక్తులు వారు. అలాగే మరి మరొక విషయం ప్రభుత్వం గుర్తుంచుకోవాలి, ఈ మీడియా ద్వారా మీ అందరికీ తెలియవచ్చేది ఇది పరిస్థితి. రామస్వామి గారు ఒక దేవాలయం గురించి యాత్ర సాగిస్తున్నామని చెప్పి అలాగే అభిమానులు
విదేశాలలో మాత్రమే కనిపించే డబుల్ డెక్కర్ బస్సులు విశాఖలో పర్యాటకులను ఆకర్షించేందుకు సిద్ధమయ్యాయి. టూరిజం హబ్ గా పిలిచే సాగర్ తీరంలో డబుల్ డెక్కర్ బస్సులు చక్కెర్లు కట్టుబోతున్నాయి. ప్రకృతి అందాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండే విశాఖను ఇప్పుడు హోహో బస్సులు పలకరించిపోతున్నాయి. అత్యాధునిక సౌకర్యాలతో ఉండే హోహో డబుల్ డెక్కర్ బస్సులకు సంబంధించి మరింత సమాచారాన్ని విశాఖ నుంచి మా రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ అందిస్తారు. పర్యాటక రాజధానిగా ప్రపంచ ఖ్యాతిని గడిచినటువంటి విశాఖలో డబుల్ డెక్కర్ బస్సులు కనువిందు చేయబోతున్నాయి. ఏదైతే ఆంధ్ర ఊటీ అరుగ్గా పేరెన్నికైనటువంటి ఇక్కడ పెద్ద ఎత్తున పర్యాటకులు, మరోవైపు విశాఖ ఆర్కే బీచ్ కావచ్చు, తొట్లకొండ కావచ్చు, అలాగే ఋషికొండ, భీమిలి బీచ్, ఈ ప్రాంతాలన్నింటిలో కూడాను పెద్ద ఎత్తున పర్యాటకులు విడిది చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో విశాఖను ఇప్పటికే టూరిస్ట్ హబ్గా పేరున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖలో డబుల్ డెక్కర్ బస్సులను తీసుకురావడం జరిగింది. మరికొద్ది రోజుల్లో ఇవి ఆర్కే బీచ్ నుంచి ఇటు భీమిలి బీచ్ వరకు కూడా దాదాపు 25 కిలోమీటర్లు పర్యాటకుల కోసం ప్రత్యేకంగా ఈ బస్సులను నడిపేందుకు ఏపీ టూరిజం సిద్ధమవుతుంది. ఇక్కడ మన విజువల్స్ చూడొచ్చు. ఏదైతే విదేశాల్లో ఓహో అనే పేరుతోటి పిలిచేటువంటి ఈ బస్సులను కొత్తగా వైజాగ్ తీసుకురావడం, ప్రస్తుతానికి 3 బస్సులు అయితే విశాఖ కేటాయించారు. ఈ ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు నడిచేటువంటి ఈ బస్సుల్లో టూరిస్టులను ఈ బస్సులో తిప్పుతూ వాళ్ళు ఎంతో ఆనందోత్సాహాలతోటి సాగర తీరంలో ఎంజాయ్ చేయడానికి, మరోవైపు ఏదైతే ఇటు కైలాసగిరి కానీ, ఋషికొండ కానీ, భీమిలి బీచ్ కానీ, మరోవైపు తొట్లకొండ, బౌద్ధారామాలు, ఇవన్నిటిని కూడా చూసే నేపథ్యంలో ఆర్కే బీచ్ నుంచి కూడాను ప్రజలకు ఇది అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ఈ డబుల్ డెక్కర్ బస్సు కంప్లీట్గా ఎలక్ట్రిక్ దీంతో నడిచే నేపథ్యంలో ప్రస్తుతం మనం విశాఖపట్నం ఏదైతే సింహాచలం గోశాల వద్ద దీన్ని ఛార్జింగ్ నిమిత్తం ఇక్కడ ఉంచారు. అయితే ఈ నెల 10వ తేదీన ట్రైబల్ యూనివర్సిటీ ఏదైతే ఉందో దానికి సంబంధించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇక్కడకు వస్తున్న నేపథ్యంలో ఆవిడ చేతుల మీదుగా దీన్ని ప్రారంభించే అవకాశాలు అయితే ఉన్నట్టుగా ప్రాథమిక సమాచారం ఉంది. విశాఖ నగరానికి వచ్చేటువంటి రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ ఎలక్ట్రికల్ బస్సును ప్రారంభించే ఛాన్స్ అయితే ఉన్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో ఆవిడకి సాదర స్వాగతం పలికేందుకు ఈ బస్సును సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరో 2 బస్సులు కూడా త్వరలో వచ్చే అవకాశం అయితే ఉంది. ఏపీ టూరిజం దీన్ని పూర్తిగా బాధ్యత వహిస్తూ ఈ బస్సును నడిపే అవకాశాలు ఉన్నాయి. ఒకసారి బస్సును తిలకిస్తే కంప్లీట్గా ఏదైతే క్లోజ్ సర్క్యూట్లో ఉన్నటువంటి ఈ బస్సు పూర్తి ఏసీలో మొత్తం ఈ బస్సు సామర్థ్యం మనం చూసుకున్నట్టయితే 25 కిలోమీటర్ల ట్రిప్ అయితే. ఇంతకు దీన్ని ఛార్జెస్ ఏ రకంగా ఉంటాయి, వచ్చేటువంటి పర్యాటకులు ఏ రకంగా వాళ్ళ దగ్గర ఛార్జ్ చేస్తారనేది ఇంకా నిర్ధారించలేదు. ప్రస్తుతానికైతే ఒక బస్సు విశాఖపట్నానికి ఇప్పటికే చేరుకుంది. మనం ఒకసారిగా విజువల్స్లో చూస్తే ఎంతో ఆహ్లాదభరితంగా ఉండేటువంటి సాగర తీరంలో ఈ బస్సు ప్రయాణం పర్యాటకులకు కన్విన్స్ చేయబోతుంది. విదేశాల్లో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే పర్యాటక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో న్యూజిలాండ్ కానీ, స్విట్జర్లాండ్ కానీ, ఇతర ప్రాంతాలు, అదేవిధంగా ఇప్పటి వరకు మన భారతదేశంలో చూసుకున్నట్లయితే బాంబే కానీ, అలాగే ఢిల్లీ కానీ, మరోవైపు బెంగళూరు కానీ, ఈ ప్రాంతాల్లో ఎక్కువగా డబుల్ డెక్కర్ బస్సులు వినియోగంలో ఉన్న నేపథ్యంలో మొట్టమొదటిసారిగా ఇటువంటి అద్దాలతో కూడినటువంటి బస్సును విశాఖ తీసుకురావడం పట్ల పర్యాటక ప్రేమికులు ఎంతో ఉత్సాహాన్ని కనబరుస్తున్న పరిస్థితి. ఎప్పుడెప్పుడా ఈ బస్సు ఓపెన్ చేస్తారు, ఎప్పుడు ఈ బస్సులో ప్రయాణం చేద్దామని చెప్పి చిన్నారులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, అందరూ కూడాను ఎంతో ఉత్సాహాన్ని కనబరుస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ నెల 10వ తేదీన ఏదైతే రాష్ట్రపతి వస్తున్న నేపథ్యంలో కేంద్రీయ ట్రైబల్ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి ఆవిడ వస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటన కూడా ఉన్న కారణంగా ఈ బస్సుని ఆ రోజు లాంఛనంగా ఓపెన్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. పూర్తి సామర్థ్యంతో ఎక్కడా కూడా మనం చూడొచ్చు, మొత్తం అంతా కూడా అద్దాలతోటి కనువిందు చేసే పరిస్థితి నెలకొంది. ఈ బస్సు మొట్టమొదటిసారిగా విశాఖలో చక్కర్లు కొడుతున్నది అంటే ఇది విశాఖతో పాటు టూరిస్టులందరికీ కూడాను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్న పరిస్థితి. కెమెరామెన్ రాజ్తో కిరణ్ కుమార్, 99 వైజాగ్. వైసీపీ దురాగత పాలన
నుంచి ప్రజలకు విముక్తి కలిగిందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టి ఏడాది పూర్తయిందన్న ఆయన ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సహకారంతో దిగ్విజయంగా ముందుకు సాగుతోందన్నారు. రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందంటున్న రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో మా రీజనల్ కోఆర్డినేటర్ రాంబాబు ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం పరిపాలన సంవత్సరం పూర్తయిన సందర్భంగా పార్టీ కూటమి శ్రేణులన్నీ కూడా చాలా ఉత్సాహంగా ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అదే రకంగా మన జరిగిన మహానాడికి సంబంధించిన విషయాలు మనతో పాటు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఉన్నారు. ఆయన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా చూసుకుంటే అసలు 5 సంవత్సరాల పరిపాలన ముగిసిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో అనేది ఒక చరిత్ర అయితే, కూటమి ప్రభుత్వం సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలు ఎలా ఫీల్ అవుతున్నారు? మీరు నిరంతరం ప్రజల్లో ఉంటారు కాబట్టి ప్రజల మనిషిగా ప్రజలు ఎలా ఫీల్ అవుతున్నారని మీరు భావిస్తున్నారు? అసలు మీరందరూ కూడా చూశారు, 2024 జూన్ 4వ తారీఖున ఒక విప్లవాత్మకమైనటువంటి తీర్పు, ఒక తిరుగుబాటు ఆ రోజు 2024 జూన్ 4న మీరు చూశారు. ఏదైతే ప్రజలందరూ కూడా గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఒక రాక్షస నిరంకుశత్వమైనటువంటి పాలన ఏదైతే ఉందో, కేసులు కక్షలు వేధింపులతో కూడినటువంటి పాలన ఏదైతే ఉందో, అంటే అధికార మార్పిడి అనేది చంద్రబాబు నాయుడు గారు అయితే అభివృద్ధి వైపు నడుస్తుంది, అధికార మార్పిడి అనేది మొన్న జగన్మోహన్ రెడ్డి ద్వారా అయితే విధ్వంసం వైపు జరిగినటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని శిరసాహించి మీరందరూ కూడా చూశారు. ఈ సంవత్సరం కాలంలో ఒక ఖాళీ చిల్లు కుండను ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అప్పచెప్పినటువంటి స్థితిలో ఏదైతే ఇచ్చినటువంటి మాటను, అంటే ఆ పెన్షన్స్ ఏదైతే ఉందో 4,000, 6,000, 15,000 రూపాయలు పెంచినటువంటి పింఛను మొదటి నెల మొదటి తేదీన వాళ్ళ ఇంటికే పట్టుకెళ్ళి గడప దగ్గరే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు సైతం ఇస్తున్నటువంటి పరిస్థితి, మాట నిలబెట్టుకునే స్థితి. గొంతలు లేనిటువంటి రోడ్లను ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆవిష్కరిస్తూ అమరావతి రాజధానిని మళ్ళీ పట్టాలెక్కించి, మరి పోలవరం ప్రాజెక్టు పడకేస్తే మళ్ళీ ఆ పోలవరం ప్రాజెక్టు రేపు 2027 డిసెంబర్కు పూర్తయ్యే విధంగా లక్ష్యానికి అనుగుణంగా పనులు జరగడం కానీ. అయితే మాటలు చెప్పడమే తప్ప సూపర్ 6 వంటి పథకాలు, కనీస పథకాలు కూడా అమలు చేయటం లేదు అంటూ కూడా వెన్నుపోటు దినం అంటూ కూడా నిన్న వైసీపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టారు. దాని గురించి ఏమంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అసలు సంక్షేమం గురించి మాట్లాడే అర్హత లేదు. అదేవిధంగా వెన్నుపోటు దినము అని అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది వాళ్ళ ప్రజలకి. అంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్షల కోట్లు ఆర్జించి ఆ కాంగ్రెస్ పార్టీకే వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తి, ఏదైతే శివకుమార్ అనేటువంటి వ్యక్తి పార్టీ పెట్టుకుంటే ఆ యొక్క వైఎస్ఆర్ పార్టీని కూడా ఆ శివకుమార్ నుంచి కబ్జా చేసి వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తి, సొంత బాబాయి అల్లార ముద్దుగా పెంచి ముద్దు పెట్టుకుని పెంచినటువంటి ఆ సొంత బాబాయిని కూడా గొడ్డలి పోటుకి వేసేసి మరి యొక్క రక్త సంబంధానికి కూడా వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తి. మరి నీకు ఆ రోజు 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది, నీకు 3,000 రూపాయలు పెంచడానికి. మరి మేము ఈ ఒక్క నెలలోనే 1వ తారీఖునే మాటలు కాదు, ఈవేళ భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే ఈవేళ మీరు తెలంగాణ పోతే 2,000 పెంచను, మళ్ళీ ఏ రాష్ట్రం వెళ్ళా 1,500, 750 పెంచను. ఈవేళ 4,000, 6,000, 15,000 ఇచ్చే రాష్ట్రం ఏదైనా ఉంటే ఆంధ్రప్రదేశ్. ఈవేళ సంవత్సరానికి నెలకి 3,000 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 36,000 కోట్ల రూపాయలు, 5 సంవత్సరానికి 1,80,000 కోట్ల రూపాయలు ఓన్లీ పింఛన్లు ఖర్చు పెడుతుంది ఈ ప్రభుత్వం. 1,80,000 కోట్లు అంటే 3 పోలవరం ప్రాజెక్టులు కట్టచ్చు. అంత సొమ్ముని వేళ మేము సంక్షేమానికి ఖర్చు పెడుతున్నాం, కళ్ళు కనపడినటువంటి పరిస్థితి. ఇప్పుడే మీకు చెప్పాను, అన్నా క్యాంటీన్లు కానీ, డిఎస్సి పోస్టులు కానీ, గ్యాస్ సిలిండర్స్ కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ, మత్స్యకారులకు సాయం అందించేటువంటి కార్యక్రమం కానీ, అదేవిధంగా 1 by 1 ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఈవేళ తల్లికి వందనం ఈ ఇయర్లో స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ఏదైతే అన్నదాత సుఖీభావ స్టార్ట్ చేస్తూ ఉన్నాం ఈ నెలలో. అదేవిధంగా 10 ఆగస్టు నెలలో క్యాలెండర్ ప్రకారం బస్ ఫ్రీ చేస్తూ ఉన్నాం. ఇట్లా ఒక్కొక్క కార్యక్రమాన్ని చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఆ రోజు కూడా మీరు అధికారంలోకి వచ్చినప్పుడు 2019లో మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ సంవత్సరం మీరు అమ్మఒడి ఇచ్చారా? సార్ గుండెల మీద చేసి చెప్పండి. 2 పిల్లలకి ఇస్తానని ఆ రోజు భారతీరెడ్డి గారు ఇంటింటి ప్రచారం చేసి ఒక బిడ్డకి ఇచ్చారు. ఓకే, ఆ ఒక బిడ్డకి కూడా మీరు ఎప్పుడు ఇచ్చారు?
2020 ఇచ్చారు. అంటే మీకే నెక్స్ట్ ఇయర్ పట్టింది. ఒక బిడ్డకి ఇవ్వడానికే మీరు అంత టైం తీసుకున్నారు. వచ్చే సంవత్సరం కానీ తీసుకోవాలా మీరు నిజాయితీగా మీరు పనిచేసి మమ్మల్ని కోచింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ 2019లో మీరు జూన్లో ప్రమాణ స్వీకారం చేసి 2020లో సంవత్సరం తర్వాత అమ్మఒడి ఇచ్చి అందులో కూడా ఒక సంవత్సరం అమ్మఒడి మళ్ళీ మీరు ఎగ్గొట్టి మళ్ళీ 15,000 ఇస్తాననేది 14,000 13,000కి కుదించేసి లాస్ట్ ఇయర్ అయితే 7,000 6,000 కూడా ఇవ్వనటువంటి స్థితి. అంటే ఈ రకంగా ఫేక్ వెల్ఫేర్, ఫేక్ అడ్మినిస్ట్రేషన్ ఆ రోజంతా కూడా జగన్మోహన్ రెడ్డిది. అంచేతే సంక్షేమం గురించి ఆయనకి మాట్లాడేటువంటి అర్హత కూడా లేదు. ఖచ్చితంగా మేము ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చామో ఖచ్చితంగా 1 by 1 ఒక్కొక్కటి కూడా క్లియర్ చేసుకుంటూనే పోతాం. థ్యాంక్ యూ. చూసుకుంటే పోటు రాజకీయాలు అనేది జగన్కే వెన్నతో పెట్టిన విద్య. చిల్లు కొండనే రాష్ట్రానికి అప్పచెప్తే దాన్ని పవన్ కళ్యాణ్ అదే రకంగా నరేంద్ర మోడీ గారు సహకారాలతో పూర్తిగా అభివృద్ధి దశలో అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తూ చెప్పిన దానికంటే మరింత మెన్నగా కూడా ప్రజలకు అభివృద్ధి సంక్షేమ మార్గంలో నడిపిస్తున్న ప్రభుత్వం ఇది. భవిష్యత్తులో కూడా వైసీపీకి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ మరోసారి అధికారం అనేది కలగానే మిగిలిపోతుంది అంటున్నారు రామానాయుడు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. 2 స్టేట్స్ రిపోర్ట్లో ఇప్పుడు తెలంగాణ అప్డేట్స్లోకి వెళితే కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి అన్నారు. సీఎం 6 గ్యారంటీల మీద ఎలాంటి చర్చలు జరగకుండా అమలు చేయకుండా కొత్త హామీలు ఇస్తూ ప్రజల్ని మోసం చేస్తున్నారని మండిపడ్డారు. యువ వికాసం పేరుతో రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 18 నెలలు కావస్తున్నా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతుందని, తెలంగాణ నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కనీసం 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పై బీఆర్ఎస్ చేస్తున్న పోరుపై మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ చిరా రవి అందిస్తారు. ప్రభుత్వం ఇప్పటికే ఏదైతే అనేక వాగ్దానాలు చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టలేదనేటువంటిది ఒకవైపు విమర్శ ఉన్నది. కానీ కేబినెట్లో అనేక ఇప్పటికే ఇచ్చినటువంటి హామీల పట్ల చర్చ జరిగింది. కానీ కొత్త హామీలు ఇస్తున్నా వాటిని అమలు చేయడం లేదు. ఇప్పటికే అనేక సంక్షేమ పథకాల పట్ల ప్రజల్లో నిరసన ఒకవైపు జరుగుతున్న సందర్భంలో ఏదైతే కేబినెట్ తీసుకున్న నిర్ణయాల పట్ల ప్రజల్లో ఎలాంటి స్పందన ఉన్నది, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రధానంగా కేబినెట్ నిర్ణయాల పట్ల ఎలాంటి విషయాల పట్ల టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాయి. సార్ చెప్పండి, నిన్న జరిగినటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్ నిర్వహించింది రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో, ఈ నిర్ణయాల పట్ల ఇప్పటికే తెలంగాణలో ఉంటే ప్రజలు ఏం భావిస్తున్నారు, ఆ నిర్ణయాలు ఎలా ఉన్నాయని మీరు భావిస్తున్నారు? అది క్యాబినెట్ సమావేశం కాదు, కత్తెర వేసే సమావేశం. అది ప్రజలకు అందాల్సినటువంటి పథకాలకు కత్తెర వేయడానికి ఒక సమావేశం పెట్టుకున్నట్టున్నది నిన్న. ఎందుకంటే నిన్న 6 గంటల పాటు క్యాబినెట్ సమావేశం పెట్టి 6 గ్యారంటీల గురించి ఒక్క ప్రస్తావన కూడా చేయకుండా కనీసం 6 గ్యారంటీ గురించి క్లారిటీ ఇవ్వలేదు వారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది 6 గ్యారంటీల పేరు చెప్పి, కానీ నిన్న ఒక్క గ్యారంటీ గురించి ప్రస్తావన చేయలేదు. పోనీ కనీసము ఈ రాష్ట్ర యువత, ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు, వాళ్ళ గురించి ఏమైనా ఒక్క ప్రస్తావన చేసిందా అంటే అది లేదు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ నిన్న కేబినెట్ సమావేశంలో కనీసం ఒక ఉద్యోగ నోటిఫికేషన్ గురించి కూడా ప్రస్తావన చేయలే. పోనీ ఈ రాష్ట్ర పరిపాలనను ప్రజలకు చేరవేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు సంబంధించి ఏమన్నా వాళ్ళు మాట్లాడినా అంటే 6 డిఏలు పెండింగ్లో ఉంటే 2 డిఏలు ఇస్తున్నామని చెప్పి ఒకటి ఇప్పుడు ఇస్తారని ఇంకోటి 6 నెలలకు ఇస్తారని చెప్పి ఉద్దర ముచ్చట్లు చెప్పడం జరిగింది. అంటే 6 నెలలకు ఒకసారి పాలన, 6 నెలల మధ్యలో ఏం పాలన ఉండదు. ఈ రకమైనటువంటి ఒక వైఖరిని ఈరోజు ప్రజలు హర్షించడం లేదు. చాలా దురదృష్టకరం. 7.5 ఏళ్ళు అయిపోయింది, ఇప్పటివరకు కనీసము ఒక్క పథకం కూడా ఈ రాష్ట్రంలో సరిగ్గా అమలు చేయడం లేదు. పాత పథకాలు పోయినాయి, కొత్త పథకాలు ఏదో పేరు చెప్తున్నారో వాటి గురించి కూడా మళ్ళీ ఏం. ఇప్పటికే ఏదైతే ప్రధానంగా ఏదైతే ఇందిరమ్మ ఇండ్లు అంటుంది, యువ వికాసం అంటుంది, ఈ పాత ఈ నెరవేర్చకపోగా కొత్త పథకాలు ప్రవేశపెడుతుంది, దీని పట్ల మీ స్పందన? ఇప్పుడు కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తామనుకుంటున్నారు. దాని పేరు మీద వాళ్ళ ఆనవాళ్ళు లేకుండా చేసుకునేటువంటి ఒక ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. మీరు చూడండి, ఈరోజు హైడ్రా, మూసి, లఘుచర్ల, ఫ్యూచర్ సిటీ, హెచ్సియు ఇలాంటి అనేక నిర్ణయాలు తీసుకొచ్చి ఏదో చేయాలని చూసిండ్రు.
కానీ ఈరోజు వాళ్ళు తవ్వుకున్నటువంటి గొయ్యిలో వాళ్ళే పడేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. మీరు ఒకసారి గమనించాలా. రాజీవ్ యువ వికాసం దాని పేరు మీద గత 3 వారాల నుంచి ఎంతో హడావిడి సృష్టించింది ఊర్లలో. యువతలో ఎన్నో ఆశలు రేపింది. జూన్ 2వ తారీఖు రోజు డైరెక్ట్గా వాళ్ళకి చెక్కులు పంచుతారని చర్చ జరిగింది. కనీసం నిన్న క్యాబినెట్ సమావేశంలో అయినా అది ఎప్పుడు అమలు చేస్తారో చెప్తారేమో అని చెప్పేసి అందరూ ఎదురు చూసింది. కానీ ఏం జరిగింది? రాజీవ్ వికాసమా లేకపోతే ఇది విధ్వంసమా, అసలు ఉంటుందా పోతుందా అనే అనుమానం నెలకొనే విధంగా వాళ్ళ ప్రవర్తన ఉన్నది. మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇక దానికి రామ్ చెప్పినట్టే రాజీవ్ యువ వికాసానికి, ఎందుకంటే ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి డబ్బులన్నీ తీసుకుపోయి రైతు భరోసా అయ్యాలి, లేకపోతే ఊర్లలో పుట్టగతులు ఉండవు అని చెప్పి భావించి ఇప్పుడు మళ్ళీ యువత యొక్క ఆశల మీద నీళ్ళు చల్లేటువంటి ప్రయత్నం. అంటే పాతయి అమలు కావడం లేదు, కొత్త వాటికి అడ్రస్ లేకుండా పోతూ ఉంది. ఈ రకమైనటువంటి సందిగ్ధ అవస్థలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉండడం చాలా దురదృష్టకరం. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు ఒక రకంగా ప్రజల్ని మోసం చేసేవిగా ఉన్నాయి. ఇప్పటికే ఇచ్చినటువంటి పథకాలు ఇవి కూడా అమలు కావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రజలకు ఆమోదయోగ్యంగా లేవని చెప్పేసి రాకేష్ రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో చెర్రారవి, 99 టీవీ ఖమ్మం. కరీంనగర్లో 3 నెలల రేషన్ పంపిణీ విధానం జిల్లా ప్రజలను ఇబ్బందులు ఎదుర్కొనేలా చేస్తోంది. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని జూన్, జూలై, ఆగస్టు రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. జూన్ 1 నుంచి 30 వరకు నెల రోజుల పాటు రేషన్ సరుకులు అందజేస్తామని తెలిపిన ప్రభుత్వం బియ్యం పంపిణీని ప్రారంభించిన 6 రోజులకే షాపులను మూసివేశారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. వాతావరణ ప్రతికూల పరిస్థితులు ఈ సంవత్సరం నైరుతి ఋతుపవనాలు కూడా ఎర్లీగానే తెలంగాణ వ్యాప్తంగా విస్తరించాయి. ఇంకోవైపు ఈ సంవత్సరం భారీ నుండి అతి భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వర్షాలు కురుస్తున్న వేళ సామాన్యుడు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఒకటేసారి 3 నెలల రేషన్ ఇచ్చేందుకు నిర్ణయించింది. దీనిపై ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా గత 1వ తేదీ నుంచి రేషన్ బియ్య పంపిణీ కార్యక్రమాలు చేపట్టాయి. గత 5 రోజులుగా అంటే పంపిణీ చేపట్టినప్పటికీ ఈ నెల కూడా కొద్దిగా బియ్యంలో క్వాలిటీ ఎక్కువ ఉండడంతో కూడా పెద్ద ఎత్తున జనాలు తరలివచ్చి బియ్యాన్ని అయితే తీసుకుంటున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. దీంతో రేషన్ షాప్ల వద్ద పెద్ద ఎత్తున క్యూ లైన్లు కావచ్చు వెయిట్ చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇప్పుడు మనకు బియ్యం తీసుకున్న ఓ వ్యక్తి ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, బియ్యం ఎంత ఇచ్చారు మీకు? నాకు 90 కిలోలు. అంటే ఎంతమంది? నెలకు 35. 5 అంటే ఒక్కొక్కరికి 6 కిలోలు, నెలకు 30 కిలోలు మీకు. అంటే ఏమన్నారు అసలు? నెలకు 30 కిలోలు వస్తాయి ఎప్పుడైనా కానీ. ఇప్పుడు మా అమ్మాయిలే 2 ట్విన్స్, వాళ్ళ 2 కొత్తగా ఎక్కినాయి, వాళ్ళ వచ్చినాయి. నాకు బాగా సంతోషం అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మీరు ఇక్కడికి లైన్లో వచ్చి ఎంతసేపు అవుతుంది? 2 గంటలు వస్తాయి. కొంచెం 3 నెలలు ఒకటేసారి ప్రింటింగ్ తంబు పెట్టడానికి కొంచెం లేట్ ఇబ్బంది అవుతుంది. ఒక్కొక్కరికి 6 కిలోలు చొప్పున 3 నెలలు మొత్తం 90 కిలోలు ఇచ్చారని కూడా చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక్కడ మరింత మంది ఉన్నారు. అమ్మ, మీరు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? మేము వచ్చి 2 గంటలు. ఏమంటున్నారు, ఎందుకు లేట్ అవుతుందంట? ఎందుకు, చాలా మంది ఉంటారు కదా, చాలా మంది ఉన్నారని లేట్ అవుతుంది. తమ్ముడు రావద్దు, అక్కడ లేట్ అవుతుంది అట్లా. మీరేం చెప్పిందమ్మా? మేము ఒకటేసారి వచ్చినాం. ఇద్దరు ఒకటేసారి వచ్చారు. అన్న, మీరేం చెప్పింది? వచ్చి 9:30కి వచ్చిన. జనాలు ఎక్కువ ఉన్నారు, ఎండ ఎక్కువ ఉన్నది. ఒక్కొక్క నెలకు ఒక్కొక్కసారి తమ్ ఇంప్రెషన్ పెట్టాలి, దానికి టైం తీసుకుంటుంది. మళ్ళీ క్వాలిటీ బియ్యం మంచిగా ఉన్నాయి కాబట్టి జనాలు కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ చూపించి వస్తారు. అన్న, మీరు ఎప్పుడు వచ్చారు? మేము వచ్చి 10:30కి వచ్చాము. కాకపోతే క్యూ బాగా ఉన్నది. ఇక టైమింగ్ అవుతుంది రేషన్ డీలర్ షాప్ కాడ. ఒక్కొక్క దగ్గరికి 3 minutes 30 minutes తీసుకుంటున్నారు సార్. 3 నెలలకు ఒకసారి అట్లా. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బియ్యంని వేరువేరుగా తూకం వేయడం ప్లస్ తంబు కూడా లేట్ అవుతుండడంతో ఇక్కడ పరిస్థితులు అయితే ఇబ్బందికరంగా మారినాయని చెప్తున్నారు. దీంతో ఇక్కడ ఒక్కొక్కరికి 20 నుండి 30 నిమిషాలు తూకం వేసడానికి కూడా పడుతున్నాయని చెప్తున్న పరిస్థితులు. దీంతో గంటల తరబడి ఇక్కడ లైన్ లో వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే నెలకొన్నాయని చెప్తున్నారు. ఇప్పుడు మనకి ఇక్కడ రేషన్ డీలర్ కూడా ఉన్నారు, వారి ఇబ్బందులు ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఒకటేసారి అంటే కేంద్ర ప్రభుత్వానికి వేరు, రాష్ట్ర ప్రభుత్వానికి వేరు తంబు తీసుకోవడంతో పాటు దానికి సెపరేట్ తూకం వేసి బియ్యం వేయాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అంతేకాకుండా అప్పుడప్పుడు సర్వర్ కూడా బ్రేక్ డౌన్, అంటే సర్వర్ కూడా స్లో అవుతుండడం కూడా ఇబ్బందులు తలెత్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇంకా ఇది కాకుండా బియ్యానికి ఉన్న కాంటాక్ట్ ఏదైతే మిషన్ కి ఉన్న కాంటాక్ట్ మధ్యన బ్లూటూత్ ఉండేతో కూడా పరిస్థితి మరింత కూడా దయనీయంగా మారిందని కూడా చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ లేట్ ఎందుకు అవుతుందండి? ఒక్కొక్కరికి 6 సార్లు కొట్టుడు అవుతుంది.
6 సార్లు కొట్టే వరకు లేట్ అవుతుంది. మళ్ళీ బ్లూటూత్ బాగా సతాయిస్తుంది. తర్వాత సర్వర్ ప్రాబ్లం, అందువల్ల లేట్ అవుతుంది. ఒక్కొక్కరికి 15-20 నిమిషాలు పడుతుంది. అంటే పర్ డే ఎంత మందికి ఇస్తున్నారు, ఏ టైంకి ఇస్తున్నారు? రోజుకు 60 మందికి ఇస్తున్నాం. 60-65 ప్రొద్దున 8-8:30 తీసి 2-2:30, సాయంత్రం 4 నుంచి 8-8:30, 9. అంటే ఇప్పుడు మీకు ఎన్ని కిలోల బస్తాలు వచ్చినాయి? బస్తాకి ఏమైనా తరుగు ఏమైనా వస్తుందా మీకు? తరుగు వస్తుంది. తరుగు అరకిలో పోతుంది. అరకిలో తరుగు. అంటే ఇప్పుడు అది ఆ తరుగు అనేది 50 కిలోల బియ్యం పంపుతాడు, దానిలో 49.5 అట్లా వస్తుంది. అంటే ఇక్కడ సర్వర్ ప్రాబ్లమ్ తో పాటు బ్లూటూత్ కనెక్షన్, ఈ మిషన్ కి ఉన్న కాంటాక్ట్ మధ్యన బ్లూటూత్ కనెక్షన్ కూడా ఇబ్బంది పడుతుందని, దీంతో కూడా టైం వేస్ట్ అవుతుందని చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదేమైనప్పటికీ అంటే ఇటు సర్వర్ ఇబ్బంది, ఇటు బ్లూటూత్ ఇబ్బంది, ఇవన్నీ ఇబ్బందులతోటి లేట్ అవుతుందని చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదేమైనప్పటికీ పొద్దున్న 8 గంటల నుండి రాత్రి 9:30 వరకు కూడా బియ్యాన్ని పంపిణీ చేస్తామని ఇక్కడ రేషన్ డీలర్లు అయితే చెప్తున్నారు. ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వారు నిరాశగా వెనుదిరగకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నామని కూడా చెప్తున్న పరిస్థితులు. రేషన్ షాపులు క్లోజ్ అయినాయి కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? కేంద్ర ప్రభుత్వం 3 నెలలకు సరిపడా రేషన్ షాపు అందుబాటులో పెట్టుకోమని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తే పట్టుమని 5-6 రోజులకే నో స్టాక్ అని కరీంనగర్లో దాదాపుగా 70% నో స్టాక్ అని చెప్పడం జరుగుతుంది. మరికొన్ని ప్రాంతాల్లో ఉమ్మడి జిల్లా కరీంనగర్లోని కొన్ని షాపుల్లోనే ప్రజెంట్ ఇప్పుడు ఈ రేషన్ బియ్యం అనేది పంపిణీ చేస్తున్నప్పటికీ చాలా మటుకి రేషన్ షాపులన్నీ కూడా నో స్టాక్ బోర్డులతో కూడా కనిపిస్తున్నాయి. చాలా మటుకి రేషన్ షాపులు 6వ రోజే మూతబడి కనిపిస్తున్న పరిస్థితుల్లో కనిపిస్తున్నాయి. రేషన్ బియ్యం కోసం వచ్చిన వారు కూడా నిరాశగా వెనుదిరుగుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కరీంనగర్లోని రేషన్ ఫోర్టిఫైడ్ బియ్యం పరిస్థితి ఇది. కెమెరా పర్సన్ శ్రీధర్తో ప్రవీణ్ ఎర్రబాటి, 99 టీవీ కరీంనగర్. ములుగు జిల్లాలో కలెక్టర్ పర్యటించారు. రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. గోదాముల్లో నిల్వ చేసిన విత్తనాలు, ఎరువులు, మందులను కలెక్టర్ పరిశీలించారు. ఈ పాస్ మిషన్ వినియోగం గురించి విత్తన ఎరువుల దుకాణదారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి విత్తన ప్యాకెట్స్ కి ఉన్న లేబుల్స్ ను పరిశీలించిన ఆయన నాసిరకం విత్తనాలు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. ములుగు జిల్లాలో ఖరీఫ్ సీజన్ కోసం ప్రతి ఫర్టిలైజర్ షాప్ను టచ్ చేస్తున్నారు జిల్లా కలెక్టర్. మనం చూసుకున్నట్లయితే ఎవరు కూడా నాణ్యతమైన విత్తనాలు అమ్మినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం, పీడీ యాక్ట్ కూడా నిర్వహిస్తామని చెప్పని దిక్కు జిల్లా అధికారి కలెక్టర్ గారు అయితే ప్రతి ఫర్టిలైజర్ షాపులు అందులో ఉన్నటువంటి వాటిని పరిశీలించడం జరుగుతుంది. ఓల్డ్ స్టాక్ విత్తనాలు కావచ్చు, లేకుంటే ఇతర ఎరువులు ఏమైనా ఉన్నట్లయితే తక్షణమే మీపై చర్యలు తీసుకుంటామని చెప్పని కూడా ప్రతి ఫర్టిలైజర్ను టచ్ చేస్తున్నారు జిల్లా కలెక్టర్. మనం ఏదేమైనప్పటికీ రైతులకు కావాల్సినటువంటి విత్తనాలు కూడా సరఫరా చేయాలి. ఒకవేళ విత్తనాలు లేవని చెప్పి రైతులకు ఇవ్వనట్లయితే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పని తెలియపరుస్తున్నారు. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే రైతులు కూడా ఎవరు ముందస్తు విత్తనాలు నాటకూడదు, తొందరపడకూడదు. మళ్ళీ తర్వాత విత్తనాలు ఎండిపోతున్నాయని చెప్పని ఆందోళన చెందాల్సిన పరిస్థితులు రావద్దు అని చెప్పి రైతులకు అవేర్నెస్ సదస్సులను కూడా నిర్వహించాలని చెప్పి వ్యవసాయ శాఖ అధికారులకు కూడా జిల్లా కలెక్టర్ గారు అయితే తెలియపరచడం జరుగుతుంది. మనం చూసుకున్నట్లయితే ములుగు జిల్లాలో ఇప్పటి వరకు 30-40% రైతులు విత్తనాలు నాటారని చెప్పని ప్రచారం వస్తున్నటువంటి వార్తలను విని వెంటనే జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఈ యొక్క రైతులకు అవేర్నెస్ సదస్సులు నిర్వహించి ఎవరు కూడా ముందస్తు విత్తనాలు నాటకూడదు, ఈ యొక్క ఎండలు ఇంకా కొడుతున్నాయి, వర్షాలు పడ్డాక పూర్తిగా భూమి సదనైన తర్వాత భూమి నానిన తర్వాతనే గింజలు నాటుకోవాలి, ఎవరు నష్టపోవద్దు అని చెప్పి జిల్లా స్థాయి వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరుగుతుంది. మరో దిక్కు మనం చూసుకున్నట్లయితే ఫర్టిలైజర్ల మీద కూడా తనిఖీలు చేయడం జరుగుతుంది. ఎవరు కూడా నాణ్యతమైన విత్తనాలు అమ్మనట్లయితే, నాణ్యత లోపం ఉన్నట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి జిల్లా కలెక్టర్ గారు అయితే తెలియపరుస్తున్నారు. కెమెరామ్యాన్ రవీందర్తో సంపత్, 99 టీవీ ములుగు. వరంగల్ జిల్లా పరకాల గీసుకొండలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. అలాంటి వారి గుండెల్లో వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్ రైళ్లు పరిగెత్తించేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. అక్రమార్కుల కోసం పోలీసులు జిల్లా వ్యాప్తంగా పలు బృందాలుగా విడిపోయి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు.
వ్యవసాయ రంగంలో రైతులకు సహకరించే విధంగా వ్యవసాయ శాఖ అధికారులు ఒకవైపు అడుగులు వేస్తుంటే మరోవైపు నకిలీ కేటుగాలను నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నటువంటి ముఠాల భరతం పట్టేందుకైతే వరంగల్ పోలీసులు కంకణం కట్టుకున్నారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా వరంగల్లో ఉన్నటువంటి పరకాల అదేవిధంగా గీజుగొండ పోలీసులకు సంబంధించినటువంటి ఆ టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా ఒక టీములుగా ఏర్పాటు చేసి నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నటువంటి ఆ 2 ముఠాలను అరెస్టు చేసి 7గురిని అయితే ఈరోజు కటకటా పాలు చేసినటువంటి సందర్భం కనబడుతున్నది. వరంగల్ పోలీస్ కమిషనరేట్లో కొనసాగుతుంది. సిపి సన్ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు పెద్ద ఎత్తున బలగాలతో ఇక్కడ ఏదైతే టాస్క్ ఫోర్స్ పోలీసులు అదేవిధంగా లా అండ్ ఆర్డర్ పోలీసులు సంయుక్తంగా ఒక టాస్క్ను అయితే ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఏదైతే గీజుగొండకు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లు పరకాలకు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లో 2 కేసులు నమోదైనట్టుగా తెలుస్తోంది. రైతులు వారికి విన్నవించుకున్నట్టుగా తెలుస్తుంది. నకిలీ విత్తనాలను తీసుకొచ్చి వారికి అంటగట్టారని చెప్పేసి రైతులు పోలీసులను ఆశ్రయించారు. టాస్క్ ఫోర్సులను ఆశ్రయించినటువంటి సందర్భం కనబడుతుంది. అయితే ఇందులో భాగంగా దాదాపుగా 63 లక్షల పైచలుకున్నటువంటి ఏదైతే నకిలీ విత్తనాలను కాలం చెల్లిన విత్తనాలతో పాటు ఏదైతే గడ్డి మందు కూడా అంటే నకిలీకి సంబంధించినటువంటి గడ్డి మందును కూడా స్వాధీనం చేసుకునే కాకుండా 7గురిని కటకటల పాలు చేశారంటే ప్రధానంగా వీరికి ముఠాకు సంబంధించినటువంటి రైతులను అంటే అమాయక రైతులనే టార్గెట్ చేసుకోవడము, నకిలీ విత్తనాలను అదేవిధంగా నకిలీ మందులను కూడా విక్రయించడం వీరికి టార్గెట్గా వీళ్ళు కార్యకలాపాలు కొనసాగితే కొంతకాలంగా రైతులు వేసినటువంటి పంటలు అయితేనేమి విత్తనాలు అయితేనేమి పురుగుల మందులు అయితేనేమి వీరికి సహకరించకపోవడం అనేది ఒకవైపు పెద్ద ఎత్తున రైతులు ఆవేదన వ్యక్తం చేసినటువంటి సందర్భాలు కూడా మనం 99 టీవీ ద్వారా కూడా అనేక కథనాలు కూడా మనము ప్రచురించాము. అయితే దానికి పైన కూడా పోలీసులు సీరియస్ యాక్షన్గా కూడా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనిలో భాగంగానే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా రైతులు అనేక వివిధ ప్రాంతాల నుంచి వరంగల్కు కేంద్రంగా ఉన్నటువంటి ఏదైతే విత్తనాల కేంద్రాల వద్దకైతే చేరుకుంటారో అయితే అక్కడ ఉన్నటువంటి కొంతమంది కేటుగాళ్ళు మాటు కాసి రైతులను అమాయక రైతులకు నకిలీ విత్తనాలను అప్పగించినట్టుగా విచారణ తేలిందనేది మాత్రం అక్కడ ఉన్నటువంటి సిపి సన్ప్రీత్ సింగ్ చెప్తున్నటువంటి అంశం అయితే కనబడుతుందిగా. ప్రధానంగా దీనికి సంబంధించినటువంటి విషయంలో 2 ముఠాలను విచారించిన నేపథ్యంలో దాదాపుగా 6గురినైతే అదుపులోకి తీసుకొని వారి వద్ద విచారణ అయితే సేకరించారైతే పూర్తిగా వివరాల ప్రకారంగా చూసుకుంటే ఏదైతే హైదరాబాద్లో ఉన్నటువంటి మెహందీపట్నంలో ఒక నకిలీ విత్తనాలు తయారు చేసే ముఠా గోదాముని పోలీసులు గుర్తించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత పెద్ద ఎత్తున నకిలీ విత్తనాలను అయితే తయారు చేస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి సామాగ్రిని దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకోవడమే కాకుండా వీటికి సంబంధించినటువంటి ఏ గ్యాంగులు వరంగల్లో పనిచేశాయి, ముఖ్యంగా రైతులను అంటే అమాయక రైతులను టార్గెట్ చేసినటువంటి వారి కార్యకలాపాలు ఎలా ఉన్నాయనేది మాత్రం విచారణ అయితే ఇంకా కొనసాగుతుంది. గతంలో పంటలను ఏదైతే విత్తనాలను తీసుకెళ్లి రైతులు ఆగమాగమైనటువంటి సందర్భాలు ఉన్నాయి. అనేక పంటలు నేలవారినటువంటి సందర్భాలు ఉన్నాయి. రైతులకు చేతికి అందాల్సిన పంట అందకపోవడము, మొదటి దశలోనే నేలవారిపోవడము, పురుగు పట్టడము, అదేవిధంగా విత్తనము మొలకెత్తకపోవడము, అసలు చేతికి రాకపోవడం, అనేక సమస్యలతో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి సందర్భాలను కూడా చెల్లించినటువంటి సిపి సన్ప్రీత్ సింగ్ ప్రభుత్వ ఆదేశానుసారము ముఖ్యంగా కింది స్థాయి అంటే డీసీపీలతో పాటు ఇక్కడ టాస్క్ ఫోర్స్ ఏసీపీలు అదేవిధంగా లా అండ్ ఆర్డర్ ఏసీపీలను సంయుక్తం చేసుకుంటూ గత వారం 10 రోజుల నుంచి ప్రతి ఏది టాస్క్ ఫోర్స్కు సంబంధించినటువంటి సిబ్బందిని రంగంలోకి దించి ఈ నకిలీ కేటుగాలను ఫేక్ విత్తనాలకు తయారు చేసే కేటుగాళ్ళ భరతం పట్టే పరిస్థితి అయితే వరంగల్లో కొనసాగుతుందని చెప్పవచ్చు. ప్రధానంగా ఈరోజు పెద్ద ఎత్తున 2 పోలీస్ స్టేషన్ల సంయుక్తంగా టాస్క్ ఫోర్సు ఆధ్వర్యంలో కొనసాగిన టాస్క్ అయితే పెద్ద ఎత్తున రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని పసిగట్టారు. చాలా మట్టుకైతే నకిలీ విత్తనాలను అదేవిధంగా నకిలీ పెస్టిసైడ్ను అదేవిధంగా నకిలీ పురుగుల మందులను కూడా పూర్తి స్థాయిలో గుర్తించారు. రైతులకు మోక్షం కలిగించే విధంగా కల్పించారు. కానీ ఇప్పటికైనా కానీ మరింకా కొంత కేటుగాళ్ళు ఇంకా మార్కెట్లో తిరుగుతున్నారు. వారి భరతం పట్టేందుకు కూడా పోలీస్ యంత్రాంగం పటిష్టంగా ఉంది, నిబద్ధతగా పనిచేస్తుందంటూ సిపి సన్ప్రీత్ చెప్పడమే కాకుండా రైతన్నలకు కూడా ఒక విజ్ఞప్తి చేశారు. ఖచ్చితంగా మోనోగ్రామ్ ఉన్నటువంటి ఏదైతే కంపెనీ ఐఎస్ఐ మార్కు ఉన్నటువంటి విత్తనాలనే కొనాలి. అదేవిధంగా తప్పుడు సమాచారాలు కానీ తప్పుడు విత్తనాలు కానీ తప్పుడు మనుషులు కానీ ఎవరైనా తమ దృష్టికి వస్తే రైతన్నలు నేరుగా నిర్భయంగా స్థానిక పోలీస్ స్టేషన్లో ఆశ్రయించాలి, పోలీసులను ఆశ్రయించాలి. నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకున్నాడు. అదేవిధంగా నష్టపోయే పరిస్థితి రాకుండా అటు జిల్లా ఏదైతే వ్యవసాయ శాఖ అధికారులను రంగంలో దించి అప్రమత్తం కావాలని ప్రతి పెస్టిసైడ్ షాపుల్లో ప్రతి
ఏదైతే వ్యవసాయ క్షేత్రాలలో కూడా అధికారులు వ్యవసాయ శాఖ అధికారులు రంగంలో దిగి అక్కడ కూడా తనిఖీలు చేపడుతున్నారు. అనునిత్యం పోలీసు అటు రెవెన్యూ పూర్తిగా సంయుక్తంగా వరంగల్లోని ఏదైతే విత్తన విక్రయాలు కానీ రైతులకు నష్టపోకుండా విత్తనాలు అదేవిధంగా నకిలీ కేటుగాలను అదేవిధంగా అప్రమత్తంగా ఉన్నటువంటి రైతులను తేరుకునే విధంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పనితీరైతే ఈరోజు జనాలకు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా రైతులు అయితే సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే వరంగల్ గ్రేటర్ నగరంలో ఉండదని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ సంపత్తో 99 టీవీ శ్రీధర్, వరంగల్. ఇవి ఈరోజు 2 స్టేట్స్ రిపోర్ట్లోని అప్డేట్స్.